హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలక్క రెసిపీస్ తెలుగు. ఇవాళ మన వీడియోలో కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4 వెల్లుల్లి రేఖలు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర వేసి 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మూకిట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆకు ఇలా అంటే బాగా విరిగిపోవాలన్నమాట. అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు వాటిని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రేఖలు ముందే వేయకూడదండి, వాటర్గా అయిపోద్ది. సో పౌడర్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పౌడర్ని అన్నంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఏదైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ చల్లుకుంటే మంచి అరోమా, మంచి టేస్ట్, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.